బ్రహ్మశ్రీ పత్రిజీ సార్ గారు నమస్కారంలో. మాది బిఎన్ రెడ్డి, నా పేరు రాజేశ్వరి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 2 నెలలు అయ్యింది. నాకు అంతకుముందు ధ్యానం అంటే అసలు ఏం తెలియదు. మా అక్క చెప్పేది ధ్యానం చేయి చెల్లి అనేది. నాకు ఆరోగ్యం బాగుండేది కాదు. ధ్యానం చేయమంటే ఎలా చేయాలో నాకు తెలియదు కదా అక్క, ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు అనేదని నేను బయటకు వచ్చేదాన్ని కాదు. తర్వాత ఒకరోజు పిఎంసి ఛానల్లో మేడం గారు సువర్ణాదేవి గారి క్యాసెట్ వచ్చింది. మా అక్క నాకు పంపించింది. అది చూసింది, ఫస్ట్ వీడియో చూశాను పిఎంసి ఛానల్ నుంచి, ధ్యానం అంటే ఏంటి అని. ఆ మేడం గారు వీడియో చూసిన తర్వాత బిఎన్ రెడ్డి అంటే నేను ఉండేది కూడా అక్కడే కదా, తెలుసుకుని వెళ్తాను అన్న. అప్పుడు లాక్డౌన్ కారణంగా ఇంకా తీయట్లేదు సెంటరు. సుజాత గారు మా షాప్కి వచ్చారు, మాది షాప్ అనమాట. సువర్ణ అంటే తెలుసా మేడం అంట, సెంటర్ ఉందంటే మాదే అమ్మ అన్నారు. అయితే నేను ధ్యానానికి వస్తానంటే అన్న, ఈలోపు ధ్యానం నువ్వు ఇంట్లో చేసుకోవచ్చమ్మా, సెంటర్ ఓపెన్ అయ్యాక చెప్తాన్నారు. చెప్పారు. అప్పటి నుంచి నేను రోజు ధ్యానానికి వస్తున్నా ఈ సెంటర్కి. నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు. అంతకుముందు నాకు విపరీతమైన టెన్షను, దాంతో నేను అసలు తట్టుకోలేకపోయేదాన్ని. అనుక్షణం ప్రాణం పోద్దేమో అన్నంత భయం నాలో ఏర్పడేది. ఏదైనా టెన్షన్ వస్తే చాలు. ఇప్పుడు అంత టెన్షన్ అసలు నాకు లేదు. సాధారణంగా చిన్నదానికి కూడా భయపడిపోయేదాన్ని. ఇంకా ప్రాణం పోద్దేమో ఈ క్షణం అన్నట్టుగా 4 నెలలు తీసుకున్నా. ఈ కరోనా అన్న తర్వాత ఇంకా భయం పట్టుకుంది. వీడియో టీవీలో చూసి అవన్నీ మైండ్కి ఎక్కేసి ఆ భయంతో 4 హాస్పిటల్కి వెళ్ళినా, అయినా నాకు తగ్గలేదు. సేమ్ ప్రాబ్లం, భయం అలాగే ఉండిపోయింది. టెన్షన్, విపరీతమైన టెన్షన్. ఆ టైంలో ధ్యానం మొదలుపెట్టాను. ఆ ధ్యానం చేసుకున్న తర్వాత నాలో భయం పోయింది, ఆ టెన్షన్ పోయింది. ఎవరిని చూసినా షాప్కి వస్తే చాలు ఆ భయంతో అసలు నాకు కళ్ళు కనిపించేవి కాదు. అమ్మో వీళ్ళు వచ్చారు, వీళ్ళకి చేతులు పెట్టాలా, నా చేతులు తగిలితే అన్న ఆలోచనతో భయం పడిపోయేదాన్ని. ఇప్పుడు నాకు అసలు ఆ భయమే లేదు. ఈ ధ్యానం 2 నెలల నుంచి చేయొచ్చిన తర్వాత మొత్తం భయం పోయింది. ఆరోగ్యం కూడా నాకు చాలా బాగున్నది. నాకు చాలా తేడా తెలిసింది. పిఎంసి ఛానల్కి నమస్కారములు. సువర్ణ మేడంకి నమస్కారం.